గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో ఏదో చిన్న ఊర్లో అయితే ఉన్నాం. నైట్ ఫుల్ రెయిన్, అక్కడ పడుకున్నామని చెప్పాం కదా. ఎర్లీ మార్నింగ్ లేచి అలా కొంచెం ముందుకు వచ్చి బ్రష్ అది చేసుకున్నాం. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరలో, ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అరౌండ్ 900 km అయితే ఉంది మొత్తం ఓవరాల్గా ఢిల్లీకి. వయా ఝాన్సీ హైవే మీదుగా వెళ్ళాలి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. రోడ్డు అయితే ఒకసారి చూడండి, ఎంత వెళ్తున్నా సరే ఈ ఆవులు గేదెలు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి దగ్గర కూడా మనుషుల కన్నా ఆవులు ఎక్కువ ఉన్నాయి. నైట్ వచ్చాం కదా, ఒక్క మనిషి కూడా కనబడలేదు. ఎక్కడ చూసినా ఆవులే, ప్రతి దగ్గర ఆవులే. ఇంటి దగ్గర బయటన కూడా ఆవులే ఉన్నాయి, మనుషులు లేరు. ఆఫ్టర్ లాంగ్ జర్నీ లంచ్కి అయితే ఆగాం ఫుడ్కి. నైట్ ఫుడ్ ఏం తినలే, లైక్ కుర్కురే ప్యాకెట్స్ అన్నీ ఏవో కొనుక్కున్నారు, నేనైతే ఏం తినలేదు. కార్ చూడండి, కార్ కండిషన్ అయితే ఎలాగ ఉందో. ప్రెజెంట్ ఫుల్ డస్ట్ 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 డస్ట్. మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళది మిడ్వే ట్రీట్ హోటల్ అని ఉంది, ఇక్కడైతే ఆగాం. సో లోపలికి వెళ్ళి అయితే ఫుడ్ ఏదో ఆర్డర్ ఇచ్చేసి తినేద్దాం. ఇది హైవే, ఇదంతా హైవే. చూద్దాం టేస్ట్ అది ఎలా ఉంటుందో. అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ అయితే ఏదో ఇస్తున్నాడు. ఏరా అన్నీ ఉన్నాయా? ఏంట్రా ఏటున్నాయి? అదే మ్యాక్ పిచ్ అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ సమయానా. సరే, ఫ్రెష్ అయ్యి ఒకసారి ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చి అప్పుడు చూద్దాం. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. 2 వెజ్ థాలీ, 1 డీలక్స్ థాలీ. అంటే డీలక్స్ థాలీలో ఏమి ఎక్స్ట్రా ఏమైతే ఏం యాడ్ లేవు. పన్నీర్ ఒకటి ఇస్తానన్నారు, అదని చెప్పి డీలక్స్ థాలీ తీసుకున్నాను నేను. ఇంకా ఫుడ్ అయితే ఇలా వచ్చింది, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సినిమాటిక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమాటికా? తినడానికి సినిమాటిక్ ఏట్రా? నాకు తెలిసి ప్రశాంతం తిను. నిన్న మధ్యాహ్నం తిన్నాం. మధ్యాహ్నం సరే సాయి, కదా ఎలా ఉందో టేస్ట్. సరే ఫస్ట్ పచ్చిమిర్చి స్టార్ట్ చేయరా కానీ, ఎందుకంటే ముందుగా కారం ఉండదు కదా దాంట్లో. తినరా? స్వీట్గా ఉంది. అబ్దుల్ కలాం గారు. అలాగే లంచ్ అయితే బాగా ప్లెజెంట్గా అయింది. కడుపు చాలా చల్లగా ఉంది. అంటే ఫుడ్ అయితే బాగుంది. బాస్మతి రైస్తోని మామూలు థాలీ చెప్తే బాస్మతి రైస్ కొంచెం వేసారు కదా, దాంతో కొంచెం కర్డ్ రైస్ తిన్నాం. రోటీ ఇచ్చాడు, రోటీతోనే ఆ పప్పు పన్నీర్ కర్రీ అది తినేసాం. నిన్న మధ్యాహ్నం తిన్నాం, తర్వాత మళ్ళీ ఈరోజే ఇంకా. ఓకే, అలా డ్రైవ్లో మాట్లాడుకుందాం. హోటల్ మిడ్వే ట్రీట్, ఎంపీ టూరిజం. పర్లేదు, తినొచ్చు. ఇన్ కేస్ ఇటు సైడ్ వస్తే తినండి. ఓపెన్ చేయండి నిరంజన్ గారు. నిరంజన్ గారు అందులో ఎవరు లేరు. ఏంటి నిరంజన్ గారు, ఓపెన్ చేయమనండి. రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ తిట్టమనలేదు, రిక్వెస్ట్ చేయమన్నా. చెప్పు మాడిపోతుంది. మరి చెప్పు, దాన్ని రిక్వెస్ట్ చేయు. ఓపెన్ అవ్వదు. బుజీ ఓపెన్. వెల్కమ్ టు బండల్ ఖాన్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చేసరికి 650 ఆగ్రా వరకు ఉంటుంది. 660 ఇంకా అంత ఉందా? ఆగ్రా నుంచి మళ్ళీ ఢిల్లీకి మీకు తెలుసు కదా, యమునా ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీకే కదరా, ఆగ్రాకా? ఢిల్లీ డైరెక్ట్ ఢిల్లీకి 660 ఉంది. ఇంకా నువ్వు రారా,
రిక్వెస్ట్ చే బాచే బుజ్జి ఓపెన్ ద డోర్. రిక్వెస్టింగ్. బుజ్జి డోర్ ఓపెన్ చేయి అమ్మా. ఓకే వెరీ గుడ్. మన బుజ్జి అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. దీని ప్లేసే బాగుంది. కుర్రోడు ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాడు. బెండ్ కొడుతున్నాడు రా ప్లాటినం మీద. నువ్వు కొట్టరా బెండ్ వెళ్ళి డ్రిఫ్ట్ అయ్యి నువ్వు. మిర్రర్స్ ఏం కొట్టుకుంటా. సో రింగ్ రోడ్ అనమాట. రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఇది. అవుటర్ రింగ్ రోడ్. GoPro స్టాప్ రికార్డింగ్. ఎక్స్ప్రెస్ వే అన్నందుకు చాలా నీట్గా అయితే ఉంది. ఆరామ్సే అలా 100 90 100 వెళ్ళాం అనుకోండి. డాడీ వీడియో చూసారు అనుకోండి, అప్పుడు మనకి వేస్తారండి. ఆయన వెళ్తున్నప్పుడు మరీ చెప్పారు 70-80 కంటే దాడితే బాగోదురా అని. ఎక్స్ప్రెస్ వే లిమిట్ ఉంటుంది కదరా, లిమిట్ ప్రకారం వెళ్ళాలి. అలాగంటావా? యా. ఆ బోర్డు ఏదో ఉంది అక్కడ, ఆపు ఒకసారి ఒక ఫోటో తీసుకుంటాం. అది ఎమర్జెన్సీ నెంబర్. అది నెక్స్ట్ అందుకే నీకు సైట్ ఉంది. ఫస్ట్ బోర్డు చూడకూడదు, సెకండ్ బోర్డు ఉంది. ఆ సెకండ్ బోర్డు దగ్గర ఆపుతానులే. ఢిల్లీ 678 అంటే ఇంకా వీడేంటి 660 అన్నట్టు ఇందాక. 678 ఉంది. ఇక్కడ మనకి బోర్డు చూడండి. దగ్గర ఫోటో లేదు. ఆగ్రా 435, లక్నో 484, ఢిల్లీ 678. ఆన్ ద వేలో ఎక్స్ప్రెస్ వేలోనే కానిస్టేబుల్ అయితే ఆపారు. ఎందుకు అనుకున్నాం, పాపం లిఫ్ట్ అడిగారు. విశాఖపట్నం టు రాయ్పూర్ టు వైజాగ్. సో మనం వెళ్ళి ఈ దారిలో మంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట. సో వెళ్తున్న దారిలో మనం ఒక ఇది కూడా చేస్తున్నాము. పైన మబ్బులు కనబడుతుంది, మబ్బులు కనబడట్లేదు. అదే చూస్తున్నాం. వాటర్ అంతా కిందకే వస్తున్నట్టుంది కదా. వాటర్ కిందకే వస్తుందా? అరే క్లియర్ గా కనిపిస్తుంది కదా, అది చెప్తున్నాను నేను. వాటర్ కిందకి క్లియర్ గా కనిపిస్తుంది. అలా కాదురా, రెయిన్ఫాల్. వాటర్ కింద నుంచి పైకి వెళ్తుంది, పై నుంచి కిందకి రాదు. వర్షం పడేటప్పుడు అది నీకు తెలియట్లేదు. లేదంటే ఇందాక మధ్యాహ్నం ఎండ కురిసింది కదా, ఎండ కింద నుంచి పైకి వచ్చిందా? భూమి మొత్తం వేడైపోయింది. దాని కింద నుంచి వాటర్ మొత్తం మీదకి ఆవిరైపోయింది. అది అలా చూపిస్తుంది మీకు. తెలియదురా నాకు. కానీ కొన్ని దిక్కులే మనకు బాగా ఇలా కనిపిస్తుంది. అంతే. ఎక్కడ వర్షం పడుతుందంట. ఎక్కడ అంటే ఒక ఏరియాలో పడుతుంది, కొన్ని ఏరియాలో పడలేదు. సర్కిల్ నాకు ఎక్కడో పడుతుంది. లాస్ట్ టైం కూడా అన్ని ఏరియాలో పడమని చెప్పి చెప్పు. వర్షం పడమని అన్ని ఏరియాల్లో పడమని చెప్పాను. అయినా కూడా అక్కడక్కడే పడుతుంది వర్షం. నాకు పూర్తిగా పడట్లేదు. అప్పుడప్పుడు చూపించాను. ఆగ్రా ఆగ్రా లేదురా, ఆగ్రా అన్నాడు. ఆగ్రా ఈ ఏరియాలో వర్షం లేదు. సడన్ గా చూస్తే ఇక్కడ వర్షం పడుతుంది. ఒక్కసారి సడన్ గా వర్షం వస్తుంది. ముగ్గురు వ్లాగర్స్ అయిపోయారు రా బాబు. ఇలా కూతురు మాట్లాడుతూ అంతేలా. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. టైం చూడండి, 6 PM అవుతుంది. కానీ ఏదో 6 AM ఇన్ ద మార్నింగ్ లాగా సన్ చూడండి. ఇది ఇప్పుడే సన్ రైజ్ అయినట్టు ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా ప్లెజెంట్గా ఉంది. తర్వాత హెడ్కి రాయి ఇప్పుడు
అదే కారు ఏసీలో ఉంది, నాటకాలు చేస్తున్నా. ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే, అర్థమైందా? ఆన్ కెమెరా కాబట్టి ఇలాగా, ఆఫ్ కెమెరా అయితే ఉంటది, మాట రాదు అడిగి. కుర్రోడే తెలియట్లేదు. కుర్రోళ్ళు మీకు ఏం కావాలి చెప్పండి కుర్రోళ్ళు. కామెంట్ చేయండి కుర్రోళ్ళు, కామెంట్ చేయండి. ఒకవేళ సర్వీస్ ఏమైనా కావాలి అనుకుంటే, లైక్ పర్సనల్ సర్వీస్ అయినా ఇంటికి వచ్చి మరీ చేస్తాడు, ఏ సర్వీస్ అయినా సరే. హోమ్ డెలివరీ, హోమ్ సర్వీసెస్. ఓకే, కాంటాక్ట్ డార్క్ ఫీనిక్స్. డార్క్గా ఉంటుంది. కావాలంటే కింద కామెంట్ సెక్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాము, డైరెక్ట్ డిఎం చేయండి. ఫర్ ఫస్ట్ 5 DMs ఫ్రీ హెడ్ మసాజ్. ఓకే ఓకే మరి కుర్రోళ్ళు ఉంటాము. సన్ చూడండి, ఇంకా సన్సెట్ అయ్యేటట్లేదు, సన్ రైజ్ అవుతుంది ఇంకా రోజు. ఇంకా మా ఇల్లు చూడండి. అలాగే మా ఆయ అడిగాడు అలాగని చెప్పి ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చాం. మొత్తం కారు మొత్తం కైని స్మెల్తో నింపి, అదే విమల్ స్మెల్తో నింపేశాడు. ఎందుకురా బాబు ఇచ్చాం అనుకున్నాం. అతను దిగిన తర్వాత మళ్ళీ సెంటు కొట్టుకొని అన్ని. లిఫ్ట్ అవ్వడం తప్పు కాదు, కాకపోతే లిఫ్ట్ ఇచ్చిన తర్వాత అతను లోపల చేసిందే తప్పు. మొత్తం కంపు పెంట అయిపోయింది. స్మెల్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అంతేగా సన్నీ కూడా మంచితనమే. మనం ఆగ్రా అయితే రీచ్ అయ్యాం. ఆగ్రా టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే అయితే డ్రైవ్ చేస్తున్నాం. చూడండి రోడ్డు అయితే. నైట్ టైం వచ్చాం కదా, పెద్దగా విజిబిలిటీ ఏమి ఉండదు మీకు. ఐ మీన్ కెమెరాలో విజిబిలిటీ. మాకైతే ఇక్కడ విజిబిలిటీ బాగానే ఉంది. మినిమం 100 స్పీడ్ లిమిట్ వచ్చేసి 100 ఉంది. హైదరాబాద్ అయితే హైదరాబాద్లోని కూడా మనకి ఉందిగా, అది 120 అలా ఉంది. ఇప్పటి వరకు 2 ఎక్స్ప్రెస్ వేలు దాటుకుని వచ్చాం. ఒకటి లక్నో టు ఆగ్రా ఎక్స్ప్రెస్ వే, ఒకటి దానికి ముందు ఇంకొక ఎక్స్ప్రెస్ వే. మొత్తం నియర్లీ ఒక 700 km నుంచి మొత్తం రోడ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం ఆగ్రా టు ఢిల్లీ 220 km అలా ఉంది. ఆల్రెడీ ఒక 50 km డ్రైవ్ చేస్తాం. ఢిల్లీలోకి అయితే ఎంటర్ అయ్యాము. నియర్లీ ఒక 25 km అలా చూపిస్తుంది. ఫ్రెండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు. తన్ని పికప్ చేసుకొని మన రైడ్లో అయితే జాయిన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మీరు ఒక్కసారి ఈ బస్సు చూడండి. విమల్ రజనీగంధ ఈ యాడ్లో చూస్తుంటే మైండ్ దొబ్బేస్తుంది. ఎక్కడ చూసినా సరే నార్త్ మొత్తం విమల్ రజనీగంధ ఇవే యాడ్లో. ఇటు బస్సు ఏకంగా బస్సు మొత్తం స్టిక్కరింగ్ చేయిస్తాడు, పలుకుల్లో కేసరి. దానికి తోడు మన బాలీవుడ్ హీరోలు. రే విమల్ బిజినెస్ చాలా బాగున్నట్టుందిరా. పెట్టుకోవచ్చు కానీ మనం తినకుండా ఉంటే చాలు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం. పలుకుల్లో కేసరి. ప్రజెంట్ అయితే అవుట్స్కట్స్లో ఉన్నాం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. వన్స్ ఢిల్లీ సిటీ ఎంటర్ అవుతే ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా, చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకోవాలని చెప్పాం కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. టెర్మినల్ 3 దగ్గర ఉన్నారని అయితే కాల్ చేశాడు. సో వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం. ఢిల్లీలో బాగా నచ్చింది ఏంటంటే ఎంట్రన్స్ నుంచి కూడా అడ్వర్టైజింగ్ ఒక్కొక్కలో వేరే లెవెల్లో, లైక్ ఆ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి అడ్వర్టైజింగ్కి మార్కెటింగ్ అనేది హై లెవెల్లో చూపిస్తున్నారు. ఇక్కడ ఒక టోల్ గేట్. కార్ ఓన్లీ. గొర్రెలు టోల్ ప్లాజా కడుతున్నారు, మనం కొట్టండి. అందరూ కట్టలేదు, ఎవ్వరు కట్టింది ఏం లేదు అక్కడ.
ఇప్పుడే ఇందాక కట్టు. ఎంతమందికి కడతావు, ఎవడికి కడతావు, ఎంతమందికి కడతావు, ఎంత కడతావు? టోల్గేట్లు కట్టుకుంటూ పోయేటట్టు ఉన్నాం మనం. టర్మినల్ 3 సైడ్ లైట్ జెట్ అరైవల్ పార్కింగ్. నువ్వు ఎక్కువ మరి ట్రాఫిక్ ఎలా ఉంది చూసావు కదా. అరే వాట్సాప్ కాదురా, నువ్వు ఎటు సూట్ కేసు పెట్టుకుని వస్తా పెద్ద కారు. ఖాళీదా? ఖాళీది ఎందుకు ఢిల్లీ పట్టుకుని వచ్చావు? ఖాళీ పట్టుకోవాల్సిన అవసరం ఉంది చెప్పు. అబ్బా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లైన్ ముందు తీసుకెళ్ళి ఫ్లైట్ సర్లే మనం వద్దని మంచిదా. ఇప్పుడు డైరెక్ట్ రూమ్ ఏదైనా చెక్ చేసుకోవాలి. చెక్ ఇన్ అయ్యి పడుకుందాం ప్రశాంతంగా. రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. కాకపోతే నువ్వు మార్క్ చేయాలి. ఎగ్జిట్ 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 ఎగ్జిట్. టైం అరౌండ్ 12 అలా అవుతుంది. పక్కనే బిల్డింగ్లోని రూమ్ అయితే చూసారు సన్నీ వాళ్ళు. కార్ ఇక్కడ బయటన పార్క్ చేస్తాం. సో చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది అనేది. ఈ హోటల్కి అయితే లిఫ్ట్ అయితే ఏం లేదు. 3rd ఫ్లోర్లో ఉంది. ఇక్కడ ఉంది రిసెప్షన్. కార్లో కదనా ఫోన్ ఏమైంది? ఐడి ఏ రూమ్లు రా? టూ 207. ఇది రూమ్. రూమ్ అయితే మేనేజబుల్. 2 రూమ్స్కి కలిపి మొత్తం 1900 అయితే ఛార్జ్ చేశారు. రీజనబుల్. ఈరోజు నైట్కి కొద్దిగా రిలాక్స్ అయిపోయి రేపు ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి రేపు ప్లాన్స్ ఏంటనేవి రేపు మీకు చెప్తాను. ఓకే.